పేనుబంక విపరీతంగా పడింది. దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది. అందుకని బూడిద తీసుకొచ్చాను చల్లుదామని. సాయంత్రం పూట చల్లుదాం అనుకుంటే దాని మీద తడి లేదు, నిలవదు. నీళ్లు చల్లాను. నీళ్లు చల్లి తర్వాత బూడిద కొట్టాను. ఆకులకిను పూలకి అతుక్కుంటుందని. ఇదంతా పొయ్యిలో నుంచి సేకరించిన కర్రలు కాల్చిన బూడిద. నీళ్ళ పైపుతోటి నీళ్లు కొట్టి శుభ్రం చేసినా కూడా పేనుబంక అంతా రాలిపోలేదు. స్ప్రేయర్లేమో నా దగ్గర లేవు. గట్టిగా స్ప్రే చేసి పేనుబంకని రాల్చేద్దామంటే చేతులతో తీయటానికేమో నా చిక్కుడు చెట్టు చాలా పెద్దగా ఉంది. బూడిద చల్లాను. తర్వాత ఆవు మూత్రాన్ని కూడా స్ప్రే చేశాను, చిన్న స్ప్రే డబ్బా ఉంటే. ఎంతవరకు కంట్రోల్ అవుతుందో చూడాలి. మీరు కూడా చిక్కుడు చెట్లకి ఈ టైంలో పేనుబంక పట్టుద్ది. మీరు కూడా చల్లండి. ఇది అనాది నుంచి వస్తున్న నివారణ ఉపాయం.